Hi guys, welcome back to our channel Neelus Home and Interiors. Today we are back with another video on a 3 BHK interior video అండి. ఇది వచ్చేసి మదీనాగూడ లొకేషన్లో ఉంది అండ్ ఇది ఏరియా వచ్చేసి 1700 SFT అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మనము ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఇంటీరియర్ వీడియో ఎలా వచ్చిందో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఐరన్ గ్రిల్ ఉంటుందండి. ఐరన్ గ్రిల్ లోపల మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్. ఈ మెయిన్ డోర్ ఎంట్రన్స్ చూసుకుంటే ఇందులో నుంచి లోపలికి వెళ్ళగానే మనకి లివింగ్ రూమ్ ఉందండి. ఈ లివింగ్ రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చాము. ఇది వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. మధ్యలో వచ్చేసి జిప్సమ్ ఇచ్చాము. చుట్టూతా అంతా పీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చాము. నెక్స్ట్ ఇదే రూమ్లో మనం చూస్తే ఇక్కడ ఒక టీవీ యూనిట్ ఉందండి అండ్ ఆల్సో పార్టిషన్ ఉంది. టీవీ యూనిట్ చూసుకుంటే ఈ మోడల్ డిజైన్ ఇచ్చాము. టీవీ యూనిట్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మనకి షోకేస్ బాక్సెస్ ఇచ్చాము. చూసారా ఇక్కడ ఎంత కర్వీగా మనం ఈ బాక్సెస్ని తీసుకొచ్చాము అందంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు చూసుకుంటే కూడా మనం షోకేస్ బాక్సెస్ ఇచ్చాము ఏమైనా బొమ్మలు పెట్టుకోవడానికి. నెక్స్ట్ కిందంతా మనం స్టోరేజ్ ఇచ్చాము. ఇందులో వచ్చేసి మనం ఇన్సైడ్ వైరింగ్ చేసి వైర్స్ ఏం కనిపించకుండా చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 2 కలర్ కాంబినేషన్స్ వాడాము. అవి వచ్చేసి గ్లాసీ వుడెన్ ఫినిష్ కలర్లో వాడాము అండ్ ఆల్సో టెక్స్చర్ వుడెన్ ఫినిష్ అండి ఇది. నెక్స్ట్ కింద వచ్చేసి మనం సెటప్ బాక్స్కి స్టోరేజ్ ఇచ్చాము. కింద వచ్చేసి ఒక డ్రా ఇచ్చేసి సైడ్ డోర్స్ ఇచ్చి స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇదే రూమ్లో మనము పార్టీషన్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పార్టీషన్ డిజైన్లో ఒక పక్కన షోకేస్ బాక్స్ ఇచ్చేసి దానికి స్లైడింగ్ గ్లాసెస్ ఫిట్ చేసామండి. లోపల కూడా మనము గ్లాస్ షెల్ఫ్స్ ఇచ్చాము. పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చి ఇంకా బ్యూటిఫికేషన్ యాడ్ చేసాము. అండ్ ఆల్సో ఇదే పార్టీషన్లో మనం పిల్లర్ బాక్స్ డిజైన్ ఇచ్చాము. సో ఇది వచ్చేసి గ్రానైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చామండి. బ్లాక్ గ్రానైట్ అండ్ సమ్ యాష్ కలర్లో ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా మనం పిల్లర్ డిజైన్ ఇచ్చాము పార్టీషన్లో. సో ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది. అండ్ ఇదే రూమ్లో ఒక పక్కన చూసుకుంటే మనం రాయల్ ప్లేతో పెయింటింగ్ ఇచ్చాము. పైన టీవీ పైన కూడా అలా వదిలేకుండా మనం రాయల్ ప్లేతో డిజైన్ ఇచ్చాము. లివింగ్ రూమ్ లో నుంచి మనము డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ డైనింగ్ హాల్లో చూసుకుంటే 2 యూనిట్స్ పెట్టామండి. వన్ ఆఫ్ ద యూనిట్ వచ్చేసి పూజా మందిరం. ఈ డైనింగ్ హాల్లో ఒక కార్నర్లో పూజా మందిరం సెటప్ చేశాము పార్టీషన్ వెనకాలనే. అండ్ ఆల్సో ఇటువైపు ఒక క్రాకరీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రాకరీ యూనిట్ కింద ఇస్తే మొత్తం స్పేస్ కంజెస్టెడ్ అవుతుందని చెప్పేసి అలా పైకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఈ డైనింగ్ హాల్లో క్రాకరీ యూనిట్ అయిపోయాక మనం కిచెన్లోకి ఎంటర్ అవుతాం. ఈ పూజా మందిరం డిజైన్ చూసుకుంటే మనము బ్యాక్గ్రౌండ్లో మన సిగ్నేచర్ అయినట్టు ఈ ఓంకారం అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ కింద వచ్చేసి ప్రసాదం ప్లాంట్కి స్టోరేజ్ ఇచ్చాము. కింద కూడా ఒక స్టోరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ ఈ గ్లాస్ డిజైన్ చూస్తే మనం పైన వినాయకుడు లక్ష్మీదేవి డిజైన్స్ ఇచ్చాము. పైన వచ్చేసి ఒక వాల్ డిజైన్ ఇలా ఆర్చ్ లాగా ఇవ్వడం జరిగింది. డైనింగ్ రూమ్ అయిపోయాక మనం కిచెన్లోకి ఎంటర్ అవుతాం. ఈ కిచెన్లో ఫస్ట్ ఎంటర్ అవుతుంది మనకి కనిపించేది బ్రేక్ఫాస్ట్ యూనిట్ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ యూనిట్ ఇంతకుముందు ఒక చిన్న బోర్డు ఉండేది. మనం దాన్ని మోడిఫికేషన్ చేసి ఇలా పెద్దగా చేసాము. అండ్ ఆల్సో దీని కింద స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ కంటిన్యూషన్గా ఒక ఆర్చ్ ఇచ్చాము. ఈ ఆర్చ్కి లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చి మనం బ్యూటిఫికేషన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ కిచెన్ చాలా పెద్ద కిచెన్ అండి. ఈ కిచెన్ చూసుకుంటే ఫుల్ 3 సైడ్స్ స్టోరేజ్ ఇచ్చేసాము. కింద చూసుకుంటే మనము ఇక్కడ ఒక రైస్ బ్యాగ్ పుల్ అవుట్. ఇది చూడండి లేడీస్కి అందరికీ యూస్ఫుల్ ఐటమ్. రైస్ బ్యాగ్ దాని మీద పెట్టేసి బయటికి లాగేసుకొని రైస్ తీసేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఇచ్చే పెద్ద పెద్ద సామాన్లు వేసుకోవడానికి ప్లెయిన్ బాస్కెట్స్ ఇచ్చామండి. ఇటువైపు వచ్చేసి కట్లరీ అండ్ తాళి ఆ బాస్కెట్లు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే పెద్ద పెద్ద సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చేసామండి.
ఇలా చూసుకుంటే పైన చిమ్నీ ఉంది, ఈ చిమ్నీ పక్కన కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇలా గ్లాస్ డిజైన్తో స్టోరేజ్ ఇచ్చేసాము. పైన వచ్చేసి టోటల్గా 3 sides లాఫ్ట్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా ఒక హెడ్ హైట్ యూనిట్లో మనం గ్లాస్ డిజైన్తో స్టోరేజ్ ఇచ్చాము. ఇటు ఒక టాల్ యూనిట్ ఇచ్చాము గ్రోసరీ స్టోరేజ్కి. అండ్ కింద అంతా మనము ఇలా క్లోజ్డ్ డోర్స్తో స్టోరేజెస్ ఇచ్చేసాము. సో టోటల్గా ఈ కిచెన్ని ఎక్కడ వదలకుండా వాడేసాం. ఓకే, మనం కిచెన్లో నుంచి బెడ్రూమ్స్లోకి ఎంటర్ అవుతుంటే మధ్యలో మనకి ఈ డైనింగ్ వాల్ ఒకటి కనిపిస్తుంది. ఈ వాల్ మీద ఇలాంటి వాల్ పేపర్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం బెడ్రూమ్స్లోకి ఎంటర్ అవుతాము. ఈ బెడ్రూమ్స్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఒక వ్యానిటీ ఏరియా ఉందండి. ఈ వ్యానిటీ ఏరియా కూడా కింద స్టోరేజ్ ఇచ్చి పైన గ్రానైట్ వేసి ఇక్కడ వాష్ బేసిన్ సెటప్ చేసి పైన కూడా లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము. అక్కడ నుంచి మనం లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. నెక్స్ట్ వ్యానిటీ అయిపోయాక మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతాం. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే ఫస్ట్ కనిపించేది మనకి ఈ వాల్ పేపర్ డిజైన్ క్యూట్గా, అంటే ఈ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఐవరీ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో లామినేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఈ వాల్ పేపర్ కూడా అదే కలర్లో తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము. ఈ డ్రెస్సింగ్ యూనిట్లో కూడా వెనక పక్క మొత్తం స్టోరేజ్ ఇచ్చి బ్యాంగిల్ రాడ్స్ ఇచ్చాము. కింద వచ్చేసి ఒక డ్రా ఇచ్చి డోర్ ఇచ్చాము అన్నమాట. ఇదే మాస్టర్ బెడ్రూమ్ లో మనం ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ డిజైన్ లో మధ్యలో వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చేసి చుట్టూతా జిప్సమ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము. చూసారు లైట్స్ ఎలా పెట్టాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చామండి. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ మీద గ్లాసీ ఫినిష్ తో వుడెన్ అండ్ ఐవరీ ఫినిష్ ఇచ్చాము. నెక్స్ట్ ఈ ఐవరీ ఫినిష్ మీద ఈ జిగ్జాగ్ మోడల్లో టీ పట్టీ డిజైన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ విండో దగ్గర కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది మొత్తం. అండ్ ఆల్సో ఈ విండో స్టోరేజ్ బాక్స్ మీద ఇలా గ్రానైట్ వేసాము. సో మాస్టర్ బెడ్రూమ్ అయిపోయాక మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఫస్ట్ చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చామండి క్యూట్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక స్లైడింగ్ వార్డ్రోబ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ దీనికి కూడా మనం లైటింగ్ ఇచ్చి బ్యూటిఫికేషన్ యాడ్ చేసాము. అండ్ వన్ సైడ్ చూసుకుంటే మనం ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చామండి, డ్రెస్సింగ్ యూనిట్. ఈ డ్రెస్సింగ్ యూనిట్లో కూడా స్టోరేజ్ ఇచ్చాము. సైడ్ కార్నర్ షెల్ఫ్స్ ఇచ్చేసి కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము. ఈ స్టడీ టేబుల్ ఇవ్వడం జరిగింది, ఫోల్డింగ్ స్టడీ టేబుల్. సో ఇదే రూమ్లో ఇంకో సైడ్ కూడా ఫోల్డింగ్ స్టడీ టేబుల్ ఇవ్వడం జరిగిందండి. ఆ స్టడీ టేబుల్ వెనకాల ఇలా మనం వాల్ పేపర్తో డిజైన్ ఇవ్వడం జరిగింది. చూసారా వాల్ పేపర్ ఎంత క్యూట్గా అందంగా ఉందో. గెస్ట్ బెడ్రూమ్ అయిపోయాక మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫస్ట్ మనకి కనిపించేది ఈ వింటేజ్ కార్ డిజైన్లో ఉన్న వాల్ పేపర్ అండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో డబల్ లాఫ్ట్ ఇచ్చి స్టోరేజ్ ఇచ్చామండి పైన. కింద వచ్చేసి మనము ఈ విండో పక్కన మొత్తం స్టోరేజ్ ఇచ్చేసాము. అండ్ ఆల్సో ఇది వర్కింగ్ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో స్లైడింగ్ ఇచ్చామండి, స్లైడింగ్ డోర్స్. అండ్ ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ పక్కన ఒక ఓపెన్ క్లోజ్ డోర్తో ఇలా వార్డ్రోబ్ పెట్టడం జరిగింది. ఇది కూడా స్టోరేజ్ కింద వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము ఇటువైపు నుంచి. కింద స్టోరేజ్ ఇచ్చాము. దీని తర్వాత ఒక సైడ్ చూసుకుంటే ఫోల్డింగ్ స్టడీ టేబుల్స్ ఇచ్చామండి. సపరేట్గా టేబుల్స్ ఎందుకు ఇవ్వడం అనేసి ప్లేస్ ఆక్యుపై చేస్తుందని ఇలా సపరేట్ స్టడీ టేబుల్స్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి మనము బాల్కనీలో కూడా చూసుకుంటాం స్టడీ టేబుల్స్ ఇచ్చామండి. ఇక్కడ కూడా ఫోల్డింగ్ స్టడీ టేబుల్స్. టోటల్గా ఈ ఇంట్లో 6 ఫోల్డింగ్ స్టడీ టేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఇదే బాల్కనీలో చూసుకుంటే ఒక యూటిలిటీ స్టోరేజ్ బాక్స్ ఇచ్చాము. అండ్ పైన చూసుకుంటే ఇలా క్లాత్ డ్రైయింగ్ రాడ్స్ ఇచ్చామండి బట్టలు ఆరేసుకోవడానికి. సో ఇదేనండి మన 3 BHK ఇంటీరియర్ వీడియో.
ఇంకా ఇలాంటి ఇంటీరియర్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిన పని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, నీలూస్ హోమ్ అండ్ ఇంటీరియర్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో బెల్ సింబల్ కొట్టండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. And this is time to sign off on this. This is Venkat Krishna, interior designer, signing off. Bye bye.